విన్నన్ని రోజులు మనం బ్రతుకుతాం, జీవిస్తాం, ఆశీర్వదించబడతాం. గడిచినటువంటి ఆదివారం మీకు ఒక మాట చెప్పాను, కానీ దేవుని మాట వినడం మర్చిపోయాడు బలవంతుడైన సంసోన్. మరి ఎవరి మాట వినడం నేర్చుకున్నాడు? ఒక వేశ్య మాట విన్నాడు, దెలీలా మాట విన్నాడు. తన జీవితంలో మొదటి జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ దెలీలా ఏం చేసిందో తెలుసా? ఆయన్ని లాలించి పాలించి ఏం చేసింది? తన బలం ఎక్కడుందో కనుక్కొని తర్వాత, తన బలం తెలుసుకున్న తర్వాత అతనికి నున్నగా గుండు కొట్టించింది. అందుకే చెప్పాను పోయిన సంవత్సరం, అమ్మాయి ప్రేమలో పడిపోతే, అమ్మాయి మాటలు వినడం నేర్చుకుంటే నీ లైఫే గుండైపోతుంది. అందుకే సంసోన్ లైఫ్ గుండైపోయింది. తర్వాత కళ్ళు పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, అవమానాలు పొందుకున్నాడు. ప్రియులరా, మరి సామెతలు 31లో లేమియాల తల్లి అంటది, నా కుమారుడా, నా కుమారుడా, నేనేమంటా? నేను మొక్కులు మొక్కి కలిగిన కుమారుడా, నేనేమంటా? నీ బలము స్త్రీలకి ఇయ్యొద్దు. ఆమేన్. ఎవరికి ఇయ్యొద్దు? ఎవరికి ఇయ్యొద్దు? ఎవరికి ఇయ్యొద్దు? ఎవరికి ఇయ్యొద్దు? స్త్రీలకి ఇస్తే ఏమవుతుంది? జీవితం గుండైపోతుంది. నిజముగా ఒక బలవంతుడైన సంసోను, ఒక ప్రవక్త యొక్క క్షారము దైవ సన్నిధిలో యాజకుని దగ్గర జరగాల్సిన క్షారము ఒక వేష దగ్గర జరిగింది. ఎందుకు అంటే దేవుని మాట వినడం ఆపేస్తే, అది సేవకులైనా ప్రవక్తులైనా మరి యుద్ధ వీరులైనా దేవుని మాట వినడం మానేసి వేశ్యల మాటలు వినడం నేర్చుకుంటే నీ జీవితమే